హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మటన్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. హాఫ్ కేజీ వరకు బోన్లెస్ మటన్ని తీసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా రిలీజ్ అయ్యాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 యాలకులు, 3 లవంగాలు, 3 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 200 గ్రాముల వరకు పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ మటన్ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలు అనేవి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఫ్రెష్గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు కారం, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం అనేది ఇలా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక గాజు బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని మూత పెట్టి 1 రోజు లేదా 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 1 రోజు తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చడి అనేది ఇలా బాగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకున్నారంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, మటన్ పచ్చడి రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన మటన్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్